Yeah, Yeah, good evening, Good sir. evening, sir. yeah, good evening, guys. So, last basic classes, okay na? Andare perfect, Ayman? Fine, sir. Yeah, good. సో లాస్ట్ బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా అర్థం చేసుకోవాలి. మెటీరియల్స్ రీచ్ అయినాయా కొందరికన్నా? లేదు సార్, సాటర్డే చూపిస్తుంది. ఓకే డన్. ఓకే లేదా? సో చూడండి, లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ చూస్తే అండ్ అకౌంట్స్ బేసిక్స్ చెప్పుకున్నాం, డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూసుకున్నాం, తర్వాత నెక్స్ట్ గ్రూప్స్ లెడ్జెస్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూసుకున్నాం, ఓజర్ టైప్ కీస్ ఫంక్షన్ కీస్ ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం. ఓకే, సో టుడే వచ్చేసి మనకి వెబ్సైట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి, ఒకవేళ ఒరిజినల్ లైసెన్స్ అయితే ఎంత అమౌంట్ ఉంది, తర్వాత కంపెనీ క్రియేషన్ అండ్ లెడ్జర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే చూడండి, సో న్యూ ట్యాబ్ తీసుకుంటున్నాను, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత టాలీ solutions.com టైప్ చేయండి. టైప్ చేస్తేనే డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే మనకి ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ పోర్టల్లో టాలీ ప్రైమ్ రిలీజ్ 3.0.1 ఉంది. ఫర్దర్ డేస్లో 4.0 వస్తుంది. ఓకే డన్. సో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా టాలీని మీరు ప్రాక్టీస్ చేయాలంటే tallysolutions.comలోకి వెళ్ళి సెట్ ఆఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ మనకు ఉంది. నోట్ సపోర్ట్స్ Windows 7 ఆర్ later 64-bit OS విత్ 64-bit ప్రాసెసర్. సో ఇక్కడ ఏంటంటే లైక్ మీ సిస్టంలో Windows 7 ఉన్నా 32-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఉండకూడదు, 64-bit ఆపరేటింగ్ సిస్టమే ఉండాలి. ఓకే, సో 32-bit ఉంటే యాక్సెప్ట్ చేయదు. ర్యామ్ 4GB పైన ఉండాలి, 2GB అలా ఉండకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఓల్డ్ వర్షన్లో సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవ్వదు, అయినా కూడా ఇన్స్టాలేషన్ అవ్వదు. లేటెస్ట్ వర్షనే ఉండాలి మీకు. ఓఎస్ కూడా విండోస్ 10, 8, 11, 22 లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో అదే ఉంచుకుంటే బెటర్. సో ఇక్కడ సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఇస్తేనే సెటప్ ఫైల్ మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, సెటప్ ఫైల్ మనకి 41.5 MB ఉంది. సెటప్ ఫైల్ మనకి డౌన్లోడ్ అవుతుంది. యా, సో తర్వాత ఒకవేళ ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రైజింగ్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి సిల్వర్ రెంటల్, గోల్డ్ రెంటల్, గోల్డ్. ఇప్పుడు సిల్వర్ అంటే ఏంటి సార్ అనేది మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ సిల్వర్ అంటే ఏంటంటే మీరు కొత్తగా మీ యొక్క సిస్టంలో లైసెన్స్ వర్షన్ తీసుకోవాలనుకుంటున్నాం అంటే ఒక నెలలో 30 రోజులు ఉండొచ్చు, 31 రోజులు ఉండొచ్చు, 28 రోజులు ఉండొచ్చు. నీకు నెల మొత్తం డేట్లు మారాలి అని కావాలనుకుంటే, ఒకవేళ రెంటాలు తీసుకోవాలనుకుంటే, ఒక నెల ప్రాక్టీస్ చేసి నా బిజినెస్కి సెట్ అవుతుందో చూసి నేను అప్పుడు ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటే, అప్పుడు మీరు రెంటాల్ 600, 18% ట్యాక్స్ 108 అంటే 708 రూపీస్ పే చేస్తే మీకు లైసెన్స్ ఇస్తారు ఒక నెల ఒక సిస్టంలో. ఓకే, మీకు అన్ని రకాలుగా బాగుంది అంటే అప్పుడు మీరు దీనికి కన్వర్ట్ అవ్వచ్చు సిల్వర్కి. పర్మనెంట్ 18,000 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 21,240 రూపాయలు పే చేస్తే ఓకే మీరు పే చేశారంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఒక సిస్టంలో మాత్రమే పనిచేస్తుంది సిల్వర్ అంటే. రెంటాలు తీసుకోవచ్చు అంటే సిల్వర్ ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ గోల్డ్ రెంటల్. ఇదేంటంటే ఒక సిస్టంతో 5-6 సిస్టమ్స్కి ల్యాన్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇది గోల్డ్ రెంటల్ అంటాం. 18,000 ప్లస్ మనకి 18% ట్యాక్స్. ఒక మెయిన్ సర్వర్ ఉంటుంది, దాని నుంచి 5 సిస్టమ్స్కి 6 సిస్టమ్స్కి లింక్ ఇవ్వచ్చు ల్యాన్ కనెక్షన్. అన్లిమిటెడ్ మల్టీ యూజర్ ఎడిషన్ ఫర్ మల్టిపుల్ పీసీస్ అండ్ ల్యాన్ ఎన్విరాన్మెంట్. అదే ఒరిజినల్ తీసుకోవాలనుకుంటే 54,000 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 9,720 రూపాయలు.
63-64 వస్తుంది. ఇది వచ్చేసి మనకి 5-6 సిస్టమ్స్ 10 సిస్టమ్స్ కింద లింక్ చేసుకోవచ్చు మీకు ఒరిజినల్ లైసెన్స్ కావాలనుకుంటే. ఇవి ఆడిటర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, బట్ మనలాంటి వాళ్ళైతే సింగిల్ యూజర్ యూజ్ చేస్తారు. సిల్వర్ లైసెన్స్ అన్ని రోజులు డేట్లు మారుతాయి. సో మనం ప్రాక్టీస్ చేస్తుండేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి దీంట్లో డేట్లు మారవు. 1వ తారీఖున 2వ తారీఖున 31వ తారీఖున ఆ డేట్లే మారుతాయి, రిమైనింగ్ డేట్లు మారవు. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో మన ఇన్స్టిట్యూషన్ నుంచి లైక్ లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, కస్టమర్ రిక్వైర్మెంట్ సంబంధించి కస్టమైజేషన్ ప్రోగ్రామింగ్ చేస్తాం, సర్వీస్ కూడా ఇస్తాం. సో దానికి సమ్ ప్రైజెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఒకవేళ లైసెన్స్ కావాలి అనుకుంటే మీరు మన దగ్గర పర్చేజ్ చేయొచ్చు. ఓకే, సో డన్. ఇప్పుడు ఆ సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేశాం కదా, దాన్ని ఇన్స్టాలేషన్ చేద్దాం. మీ సిస్టంలో డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. చూసారా ఇక్కడ డౌన్లోడ్ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. ఇప్పుడు దీని మీదనే 2 times ప్రెస్ చేయండి. ఎస్ ఆర్ నో అని అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి. ఎస్ అడుగుతానే 3 ఆప్షన్స్ మనకు షో చేస్తాయి. ఆల్రెడీ నా సిస్టంలో ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇన్స్టాల్ అని షో చేస్తాయి. ఇంకా మీరు ఇన్స్టాలేషన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సిలో, మీ సిస్టంలో సి ఉంటుంది కదా, సిలో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. నా దాంట్లో ఆల్రెడీ ఉంది. ఓకే, సిలో ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సో ఇన్స్టాలేషన్ అయిపోయి అది ఎలా ఓపెన్ అవుతుంది అంటే డెస్క్టాప్ మీదకి వస్తుంది. ఈ విధంగా ఐకాన్ ఉంది ఇక్కడ, డెస్క్టాప్ మీద టాలీ ఐకాన్, ఈ విధంగా టాలీ ఐకాన్ డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత. అప్పుడు దీన్ని మనం 2 times ప్రెస్ చేస్తున్నాడు. ప్రెస్ చేస్తానే నాది లైసెన్స్ వర్షన్ కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. మీరు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఫస్ట్ 4 ఆప్షన్స్ మీకు వస్తాయి. ఎలా వస్తాయి జస్ట్ చూపిస్తాను చూడండి. ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి ఫస్ట్ 4 ఆప్షన్స్ మనకి షో చేస్తుంది. ఇలా డైరెక్ట్గా మీకు రాదు, కంపెనీ క్రియేషన్ పాత్ డైరెక్ట్గా రాదు. ఫస్ట్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఎలా అంటే ఎడ్యుకేషన్ మోడ్ ఒకటి, తర్వాత రీయాక్టివేట్ లైసెన్స్ ఒకటి, యాక్టివేట్ లైసెన్స్ ఒకటి. ఓకే, సో తర్వాత ల్యాన్ కనెక్షన్ ఇవ్వడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఎడ్యుకేషన్ మోడ్లో మనం ప్రాక్టీస్ చేస్తాం. నా దాంట్లో లైసెన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా లైసెన్స్ ఉందనుకోండి, డైరెక్ట్గా డబుల్ క్లిక్ ఇస్తానే ఇలా షో చేస్తుంది ఈ ఐకాన్, లైసెన్స్ ఉంటే. లేదు అంటే మనకి ఎడ్యుకేషన్ మోడ్ షో చేస్తుంది. ఓకే, అది ఇప్పుడు లైసెన్స్ ఉంది కాబట్టి నాకు చూపించలేదు, మీరు చేసేటప్పుడు చూపిస్తుంది ఎలా అనేసి. ఓకే, డన్. సో ఓకేనా, సో అది ఈ విధంగా మీకు షో చేస్తుంది. మీ యొక్క సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేసి ఉంటారో దాని యొక్క పాత్ ఇక్కడ షో చేస్తుంది మీకు. ఇప్పుడు నా కంపెనీలో ఉన్న 4 కంపెనీలు ఉన్నాయి, ఆ 4 కంపెనీలు ఇక్కడ షో చేస్తున్నాయి చూడండి. మీరు కూడా అంతే, మీ కంపెనీ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత అదే కంపెనీలోనే మీరు డైరెక్ట్గా వర్క్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా, మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళరు. తర్వాత ఆ 4 ఆప్షన్స్ చెప్పాను కదా, ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే మనము 1వ తారీఖున 2వ తారీఖున 31వ తారీఖు ఆ డేట్లలోనే వర్క్ అవుతుంది. తర్వాత మిగతా డేట్లు తీసుకోదు. ఇంకా రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే అదేంటంటే, ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది అనుకోండి. హైదరాబాద్ బ్రాంచ్లో మీరు టాలీని ఉపయోగించలేదు, బెంగళూరు బ్రాంచ్లో అవసరమైంది. నువ్వేం చేస్తావు, హైదరాబాద్ బ్రాంచ్లో ఉన్న లైసెన్స్ ఏదైతే ఉందో అది సరెండర్ చేసుకొని బెంగళూరులో ఉన్న కంపెనీలో దాన్ని యాక్టివేట్ చేసుకుంటాం. ఓల్డ్ అక్కడున్న లైసెన్స్ని ఇక్కడ మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను ఫర్దర్ డేస్లో. తర్వాత యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీరు ఒరిజినల్ లైసెన్స్ కావాలి మీకు, ఆ ఒరిజినల్ లైసెన్స్ని మీరు యాక్టివేట్ లైసెన్స్లో ఇచ్చేసి మీరు ఇంకా పర్మనెంట్ లైసెన్స్గా మార్చుకుంటారు. ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, సో అది డన్ అండి. ఇది నాది ఓల్డ్ వర్షన్, లిమిట్. న్యూ వర్షన్ ఉంది కదా, ఇది ఓపెన్ చేశాను. ఇది డైరెక్ట్గా మీరు ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే ఇలా డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్లో F3 క్లిక్ చేసి షర్ట్ కంపెనీ ఎంటర్, మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ కంపెనీ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో ఎందుకు ఇలా అంటే, మీరు కూడా ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఈరోజు క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు వచ్చి ఓపెన్ చేశారనుకోండి, ఇలా ఏదో ఒక కంపెనీ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ మీరు రైట్ సైడ్లో F3కి వెళ్ళి షర్ట్ కంపెనీ ఇచ్చేస్తే మళ్ళీ ఈ ప్లేస్లోకి వచ్చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నేను
కంపెనీ క్రియేషన్ చేయాలి. ఇప్పుడు ఒక కంపెనీ క్రియేషన్ చేయాలి. సో లైక్ మనకి చార్ట్ ఉంది కదా, ప్రాబ్లం 1. ప్రాబ్లం ఉంది కదా, చూడండి ఏముంది ఇక్కడ, నేహా ట్రేడర్స్ అని ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు నేను క్రియేట్ చేయాలి. క్రియేట్ కంపెనీ, ఇక్కడ వెళ్ళి కంపెనీ క్రియేషన్ చేస్తాను. స్పెసిఫై పాత్ అంటే ఇప్పుడు వేరే సిస్టంలో ఉన్న డేటాను పెన్ డ్రైవ్లో తెచ్చుకొని మన సిస్టంలో దాన్ని పేస్ట్ చేసుకొని, సో ఆ యొక్క పాత్ ఇక్కడ ఇచ్చామంటే వాళ్ళ డేటాని ఇక్కడి నుంచే మనం చూడొచ్చు మన సిస్టంలోనే. అది స్పెసిఫై కంపెనీ పాత్ అంటాం. ఇంకా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అంటే డ్రైవ్ ద్వారా వెళ్ళి ఆ పాత్రని తీసుకొని రావచ్చు ఈ ప్లేస్లోకి. అలా కూడా చేయొచ్చు. ఇవి ఫర్దర్లో చూపిస్తాను. ఇప్పుడు నేను కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను అండి. క్రియేట్ కంపెనీలోకి వెళ్తున్నా. చూడండి, మీరు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మీ సిస్టంలో ఇక్కడ అన్ని ఫీచర్స్ రావు, కొన్ని ఫీచర్స్ కనిపించట్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్లో F12కి వెళ్ళాలి. F12కి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్ వేసి పెట్టాలి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ అది అవసరం లేదు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ ఆప్షన్స్ పెట్టి ఎంటర్ ఇచ్చామంటే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఇక్కడ కంపెనీ నేమ్ ఇవ్వండి, నేహా ట్రేడర్స్. రియల్ టైంలో మీరు వర్క్ చేసేటప్పుడు మీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్, అడ్రస్ ఒక్కసారి ఇవ్వండి, మళ్ళీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేక్ అడ్రస్ ఇస్తున్నాను. ఈ కంపెనీ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో ఆ అడ్రస్ మీరు ఇక్కడ ఇచ్చుకోవాలి రియల్ టైంలో. ఇంకా జిఎస్టీ నెంబర్ అవి అవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. స్టేట్, ఏ స్టేట్? ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అయితే తెలంగాణ. పిన్ కోడ్, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ట్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే ఇచ్చుకోండి. వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇచ్చుకోండి. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 April 23, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 1 April 23. ఇక్కడ మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ ఉండాలి. సార్ నేను నవంబరు నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన, నేను ఈరోజు డేట్ ఇస్తానంటే అది యాక్సెప్ట్ చేయదు. చేస్తుంది కానీ అకౌంట్స్ కరెక్ట్గా రావు. మనం బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి, వేరేది ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. ఎంటర్ ఇచ్చేయండి. ఎంటర్, ఎక్కువ టాలీలో ఎంటర్ అప్ ఆరో డౌన్ ఆరో అంతే, అంతకు మించి ఏం ఉపయోగించాం. ఇండియా కరెన్సీ సింబల్ అది చూపిస్తుంది. యాక్సెప్ట్ ఆర్ నో, ఎంటర్. ఓకే, ఇక్కడ కూడా ఇది F11 ఫీచర్స్ అనమాట. ఇక్కడ అన్ని ఫీచర్స్ మీకు బయటికి షో చేయవు. అప్పుడు ఏం చేయాలి, మీరు బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళేస్తే సో మోర్ ఫీచర్స్, ఇది ఎస్ పెట్టండి, ఎంటర్. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, ఎస్, ఎంటర్. సో ఈ విధంగా ఫీచర్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. మనం చేసే కంపెనీ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ అన్ని నో పెట్టండి. రిమైనింగ్ అన్ని నో పెట్టండి. ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎన్ ఇచ్చి ఎంటర్, ఎన్ ఇచ్చి ఎంటర్ అంతే. ఇలా యాక్సెప్ట్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ అంటే ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇది మెయిన్ గేట్ వే పెట్టాలి. అంటే ఒక ఇంట్లోకి ఎంట్రన్స్ ఎలాగో ఇది కూడా అలాగా. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకి టాలీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయని నేను మీకు ముందుగానే చెప్పాను. సో వాటిని చూద్దాం. ఆల్టర్లోకి వెళ్తున్నా, గ్రూప్లోకి వెళ్తున్నా. చూడండి, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా సిస్టంలోనే ఉంటాయి. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా సిస్టంలో ఉంటాయి. నిన్న మీరు చెప్పారు కదా 28 గ్రూప్స్ సార్ అని. సార్ మీరు 19 చెప్పారని. ఆ లెడ్జెస్ సైడ్ ఉన్నాయి కదా, అవన్నీ ఇవే కదా.
చాలా వరకు అవే ఇవి చూడండి. సెక్యూర్ లోన్స్, క్యాష్ స్టాక్ ఇన్ హ్యాండ్, సస్పెన్స్ అకౌంట్స్, అన్సెక్యూర్డ్ లోన్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ప్రొవిజన్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇవన్నీ సేమ్ అవే, కొత్తటి ఏం లేవు కూడా. 28 గ్రూప్స్. లెడ్జర్స్, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓచర్ టైప్స్. సో ఇన్యాక్టివ్లోకి వెళ్తే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఇవి ప్రీ డిఫైన్డ్గా కంపెనీ ఇచ్చేస్తుంది. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ 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 ఇవ్వండి, బ్యాక్ వచ్చేస్తారు మళ్ళీ గేట్ వే ప్యాడ్లోకి. ఇప్పుడు నేహా ట్రేడర్స్లో మనకి ఎన్ని లెడ్జెస్ అయితే ఉన్నాయో వాటిని క్రియేషన్ చేయాలి. సో అప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్తాం. ఇది లెడ్జర్ యొక్క బాక్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లంలో చూడండి, మనకి నేహా ట్రేడర్స్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయండి, ఎవరైనా చెప్పగలరా? ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి క్యాష్ కాకుండా? 20 ఉన్నాయి సార్. ఎన్ని? 20. 20నా? ఏమయ్యా భయపడిస్తున్నావు? ఎన్ని ఉన్నాయి అందులో? 9. 9 ఉన్నాయి. ఏంటి చెప్పు ఒకసారి, చెప్పు. క్యాపిటల్ పర్చేస్ ప్రేమ్ కుమార్, సేల్స్ ప్రియా, రెంట్ బ్యాంక్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, వేజెస్. సో వచ్చింటే మళ్ళీ వస్తే తీసుకోకూడదు, కొత్తగా వచ్చింటే తీసుకోవాలి, ఆల్రెడీ ఉన్నట్టే తీసుకోకూడదు. ఓకే, సో ఇప్పుడు వీటిని మనం క్రియేషన్ చేద్దాం. ఫస్ట్ ఏమిటైనా క్యాపిటల్ అని తీసుకోవాలి, ఎంటర్ ఇవ్వండి, మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఆ 28 గ్రూప్స్ రైట్ సైడ్లో చూపిస్తాయి, లిస్ట్ ఆఫ్ గ్రూప్స్లో రైట్ సైడ్లో చూపిస్తాయి. ఇప్పుడు క్యాపిటల్కి ఏం గ్రూప్ వస్తుంది? క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ మీరు ఎతకాలంటే ఎక్కడో ఉంటుంది, ఎతకాలంటే అప్పుడు మీరు ఏం చేయాలి, జస్ట్ టైప్ చేయండి CAP, వచ్చిందా రైట్ సైడ్లో ఆరెంజ్ కలర్లో, జస్ట్ ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా అది రైట్ సైడ్ నుంచి అడిగి వచ్చేస్తుంది, అండర్ గ్రూప్కి వచ్చేసిందా? ఎంటర్ 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 ఇచ్చి సేవ్ చేయండి, యాక్సెప్టర్ను సేవ్. అక్కడికి ఒక లెడ్జర్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్, ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి? ప్రేమ్ కుమార్. పర్చేజ్ గ్రూప్ ఏం తీసుకోవాలి? పర్చేస్ అకౌంట్. జస్ట్ PUR అని టైప్ చేయండి, వచ్చేసిందా? ఆ 28 గ్రూప్స్లో బయటికి ఆటోమేటిక్గా ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ 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 సేవ్. నెక్స్ట్ ఏముంది? ప్రేమ్ కుమార్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? సండ్రీ క్రెడిటర్, జస్ట్ SUN అని టైప్ చేయండి, రైట్ సైడ్ ఆప్షన్స్ వచ్చాయి చూడండి, సండ్రీ క్రెడిటర్ సెలెక్ట్ చేయండి, యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్, ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి దీనిలో? 2 సార్. ఏమి ఉన్నాయి? సేల్స్ సేల్స్కి ఏమొస్తుంది? సేల్స్ అకౌంట్. జస్ట్ SAL అని టైప్ చేయండి అంతే. నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్, సండ్రీ డెబ్టర్. సండ్రీ డెబ్టర్ సేవ్ చేయండి. నెక్స్ట్ ఏముంది? క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్. క్యాష్ తీసుకోవాలనా, అవసరమా? అవసరం లేదు సార్. యా. నెక్స్ట్ SBI బ్యాంక్, ఏం తీసుకోవాలంటారు గ్రూపు? బ్యాంక్. వెరీ గుడ్, జస్ట్ బ్యాంక్ అకౌంట్స్. మీకు రియల్ టైంలో అకౌంట్ నెంబర్ అవన్నీ ఇచ్చుకోవాలి మీరు, IFS కోడ్, బ్యాంక్ నేమ్, యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ చెక్ పేడ్ టు ప్రేమ్ కుమార్, వాటిలో తీసుకోవాలా, అవసరం లేదా? అవసరం లేదు సార్. అవసరం లేదు సార్. నెక్స్ట్ ఏముంది? రెంట్. అండర్ తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్, తీసుకోవాలనా, అవసరం లేదా? అవసరం లేదు సార్.
అవసరం లేదు సార్. సో నెక్స్ట్ ఏముంది? ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఇతర గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్స్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అవసరమా? అవసరం లేదు సార్. అవసరం లేదు సార్. నెక్స్ట్ వేజెస్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా ఆ ప్రాబ్లమ్స్లలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో అనేది మీరు ఫస్ట్ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, పొరపాటున తప్పు క్రియేట్ చేశారు గ్రూప్స్, అప్పుడు ఎలా ఆల్టర్ చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ లేదంటే పర్చేజ్ రిటర్న్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి పర్చేజ్ రిటర్న్కి? శానిటరీ డెప్టర్. పర్చేజ్ తీసుకోవాలి. నేను బై మిస్టేక్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని తీసుకున్నా, మిస్టేక్. సేల్స్ రిటర్న్ ఏం తీసుకోవాలి? సేల్స్. బై మిస్టేక్ లో ఫిక్స్డ్ అసెట్స్ తీసుకున్నా, సేవ్. డిప్రిసియేషన్ ఏం తీసుకోవాలి అందరూ? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నేను బై మిస్టేక్ లో ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకున్నా. ఫర్నిచర్ అండర్ ఏం తీసుకోవాలి గ్రూప్? ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ మిస్టేక్ తీసుకో. ఓకే, ఇప్పుడు నేను చేసిన లెడ్జెస్ అన్ని మిస్టేక్స్ అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి ఆల్టర్ చేసుకోవడానికి అంటే ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్, నెక్స్ట్ లెడ్జర్. ఓకే, సో మీరు చేసిన 9 లెడ్జెస్ తర్వాత మిస్టేక్స్ కూడా ఇక్కడే షో చేస్తున్నాయి. ఓకే, మిస్టేక్ చేశారు, దాన్ని మార్చుకోవాలి. అప్పుడు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ డిప్రిసియేషన్, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్స్ గా మార్చుతున్నాను. బ్రదర్ మ్యూట్లో పెట్టుకో, డాగ్ సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఫర్నిచర్ ఓపెన్ చేయండి, ఫిక్స్డ్ అసెట్ గా మార్చుకోండి, సేవ్ చేయండి. సార్ చిన్న డౌట్ సార్, మనం చెప్పండి. రాంగ్ చేసినట్టు చూపిస్తుందా సార్? నాకు నాలెడ్జ్ ఉండాలి, చూపించదు. వాల్యూస్ కరెక్ట్గా రావు. వాల్యూస్ కరెక్ట్గా రావాలంటే ఫస్ట్ నువ్వు గమనించాలా ఏమైనా నేను అండర్ గ్రూప్స్ మిస్టేక్ చేస్తానని. ఓకే. సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. సబ్జెక్ట్ తెలియకపోతే అక్కడ వాల్యూస్ కరెక్ట్గా రావు, అప్పుడు అర్థమైపోతుంది మిస్టేక్ చేశారని. ఇలా ఆల్టర్లోకి వచ్చి చెక్ చేసుకుంటాం, ఏవైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకుంటాం. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఓకే, సో కంపెనీ క్రియేషన్ చేసినాం, లెడ్జర్ క్రియేషన్ చేసినాం. ఇప్పుడు అమౌంట్ పోస్టింగ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? వోచర్స్లోకి వెళ్ళాలి. చూడండి, ఒక్కొక్కటి ఒక ప్లేస్లో జరుగుతున్నాయి. కంపెనీ క్రియేషన్ ఒక ప్లేస్లో జరిగింది, తర్వాత లెడ్జర్ క్రియేషన్ ఒక ప్లేస్లో జరిగింది. ఇప్పుడు వోచర్ అనేది ఇంకో ప్లేస్లోకి వచ్చాం. ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేస్తే ఇలా సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంది. సింగిల్ ఎంట్రీ మోడ్, దాన్ని మనం డబుల్ ఎంట్రీ మోడ్గా మార్చుకోవాలి. చేంజ్ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ మార్చితే ఇక్కడ బై 2 అని వచ్చింది. ఇది ఓల్డ్ మోడల్. మనం ఏం చేయాలి? సిఆర్డిఆర్గా మార్చుకోవాలి, క్రెడిట్ డెబిట్. అప్పుడు F2 కాన్ఫిగర్. స్టార్టింగ్లో ఒక కంపెనీకే, మళ్ళీ మిగతా వాటికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై డ్యూరింగ్ వోచర్ ఎంట్రీ, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. వై ఇచ్చి ఎంట్రీ ఇవ్వండి, ఇంకా రిమైనింగ్ సేవ్ చేయండి. ఆటోమేటిక్గా డెబిట్ క్రెడిట్ వచ్చేస్తుంది. చూసారా, ముందు బై ఉన్నింది, ఇప్పుడు డిఆర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు క్యాపిటల్ అంటే ఏ ఫంక్షన్కి తీసుకోవాలి మనం? బిజినెస్కి ఇన్కమ్ ఎక్స్పెన్స్? అది ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F5. సో F6 తీసుకోవాలి. పక్కన ఏం లేదంటే ఏమనుకోవాలి? క్యాపిటల్ పక్కన ఏం లేదంటే మరొక లెడ్జరు Cash. క్యాష్ అనుకోవాలి. ఇప్పుడు క్యాపిటల్ దాని పక్కన ఏం లేదు కాబట్టి క్యాష్ అనుకున్నాం. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది? క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది సార్, క్యాష్ డెబిట్ అవుతుంది. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఇక్కడ ఏముందో చూడండి. ఇప్పుడు నేను పేమెంట్లో ఉన్నా, ఫంక్షన్ కీస్ అన్ని రైట్ సైడ్లో చూపిస్తుంది. ఫంక్షన్ కీస్ అన్ని రైట్ సైడ్లో. ఇప్పుడు నాకు ఇన్కమ్ అన్నారు కదా, ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి ఇక్కడ? F6 సార్. F5 సార్. సో F6 తీసుకోవాలి. రిసిప్ట్ తీసుకున్నానా, వచ్చింది ఇక్కడ రిసిప్ట్ అని పైన. డన్. ఆ పర్టికులర్స్ కింద ఏముంది? సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? సిఆర్ ఉంది. ఇప్పుడు క్యాపిటల్ తీసుకోవాలా, క్యాష్ తీసుకోవాలా? క్యాపిటల్ తీసుకోవాలి సార్. క్యాపిటల్ తీసుకోవాలి. మనం చేసిన లెడ్జెస్ అని ఇక్కడ వచ్చినాయా?
ఇక్కడ చూడండి వచ్చినాయి ఆటోమేటిక్గా లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ రైట్ సైడ్ వచ్చేసాయి. ఇప్పుడు క్యాపిటల్ తీసుకోండి. ఎంత పెట్టామండి బిజినెస్లో? 5 lakhs పెట్టాం. ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. క్యాపిటల్. ఇప్పుడు డెబిట్ ఏం తీసుకోవాలి? క్యాష్. సో 5 లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఓనర్ బిజినెస్కి ఇచ్చాడు, బిజినెస్కి అది ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్లో పోస్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఒక ఎంట్రీ సేవ్ అయిపోయింది. చూసారా? రిసిప్ట్ నెంబర్ 2 అని వచ్చింది. ఓకే డన్. ఒక ఎంట్రీ అయిపోయిందా? నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. ఏకి తీసుకోవాలి, రైట్ సైడ్ ఉన్నాయి చూడండి, ఏకి తీసుకోవాలి. సో F9 తీసుకోవాలి. F9 అంటే సేల్స్కు పర్చేజ్కు మాత్రమే చేంజ్ మోడ్లో వెళ్ళి మార్చుకోవాలి. ఇలా పర్టికులర్స్ రేట్ అమౌంట్ ఇది ఆడిటర్ మోడ్ వస్తుంది. ఇది కాదు మనకు అవసరం. చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. యాజ్ ఓచర్ ఎంటర్. అప్పుడు యాజ్ ఓచర్ తీసుకుంటే అప్పుడు డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. సో ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ పర్చేస్ డెబిట్ అవుతుంది సార్. ప్రేమ్ కుమార్ పర్చేజ్ క్రెడిట్. క్రెడిట్. ఓకే. డెబిట్ ఇప్పుడు పర్టికులర్ సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? క్రెడిట్ ఉంది సార్. ప్రేమ్ కుమార్ వస్తుంది అక్కడ. ప్రేమ్ కుమార్ తీసుకోవాలా, పర్చేజ్ తీసుకోవాలా? ప్రేమ్ కుమార్ తీసుకోవాలి. వెరీ గుడ్. ఎంటర్. ఇవన్నీ రిసిప్ట్ డీటెయిల్స్ కానీ అడుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. ఎంటర్ ఇచ్చేయండి. ఎంటర్. అంతే. నెక్స్ట్ కిందికి రావాలంటే ఎంటర్ ఇచ్చా వెళ్ళండి. ఓకే. అమౌంట్ ఎంత ఉంది? 2,50,000 ఉంది. ఎంటర్. నెక్స్ట్ డెబిట్ ఏమొస్తుంది? పర్చేజ్. ఓకే. సేవ్. నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ 3 lakhs. సో దీంట్లో సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ ప్రే అవుతుంది సార్. క్రెడిట్ సేల్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు మనం ఏ కీలో వెళ్ళాలి? ఇక్కడ రైట్ సైడ్ లో F8 ఇచ్చి చేంజ్ మోడ్ లోకి వెళ్ళి మార్చుకోండి ఫార్మాట్. ఈ రెండింటికే, మిగతా వాటికి అవసరం లేదు. ఓకే. ఇప్పుడు చూడండి పర్టికులర్స్ కింద ఏమొచ్చింది? డిఆర్ వచ్చింది. అంటే 1 కిలో ఏమో ఫస్ట్ సిఆర్ ఉంటుంది, మరొక కిలో ఏమో ఫస్ట్ డిఆర్ ఉంటుంది. ఎలా ఉన్నా డెబిట్ ఏది క్రెడిట్ ఏది అనేది ఫస్ట్ నీ మైండ్కి తెలియాలి. నీ మైండ్కి తెలిసిందంటే నువ్వు కరెక్ట్ ఎంట్రీ పాస్ చేస్తావు. నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావంటే చేయలేవు. ఓకే. సో డన్. ఇప్పుడు సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ అన్నప్పుడు సేల్స్ క్రెడిట్, ప్రియా ట్రేడర్స్ డెబిట్ అన్నారు. ఇక్కడ పర్టికులర్స్ కింద డెబిట్ ఉంది. అంటే ఎవరు తీసుకోవాలి? ఇక్కడ ప్రియా ట్రేడర్స్. ప్రియా ట్రేడర్స్ తీసుకోవాలి. ఎంటర్ ఇచ్చింది. అమౌంట్ ఎంత ఇక్కడ? 3 lakhs. ఎంటర్. క్రెడిట్ ఏమవుతుంది? సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ 1,50,000. ఓకే. ఏకి తీసుకోవాలి? F4 సార్. క్యాష్ ఏమవుతుంది? SBI బ్యాంక్ ఏమవుతుంది? SBI బ్యాంక్ డెబిట్ అవుతుంది, క్యాష్ క్రెడిట్ అవుతుంది సార్. ఓకే. ఇప్పుడు కాంట్రాలోకి వెళ్తున్నా. కాంట్రా ఇక్కడ ఏమో పర్టికులర్స్ గా సిఆర్ ఉంది. అంటే ఏం తీసుకోవాలి? డెబిటా క్రెడిటా? క్యాష్ ఏం తీసుకోవాలి? SBI బ్యాంక్ ఏం తీసుకోవాలి? క్యాష్ క్రెడిట్ సార్. SBI బ్యాంక్ డెబిట్. ఎంత? 1,50,000. మన దగ్గర యాక్చువల్గా క్యాష్ ఎంత ఉంది? 5 లక్షలు ఉంది. ఇప్పుడు 1,50,000 ఇక్కడ తీసుకోండి. ఎంటర్. ఇప్పుడు చూడండి క్యాష్ వాల్యూ తగ్గింది, కరెంట్ బ్యాలెన్స్ 3,50,000 ఉంది. ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? SBI బ్యాంక్ తీసుకోవాలి. డినామినేషన్స్ కూడా అడుగుతుంది. ఓకే. 500 అని 200 అన్నట్టుగా. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ ఇప్పుడు పైన ఏమో అప్పుగా పర్చేజ్ చేసినాం. ఎంతకు? 2,50,000 పర్చేజ్ చేసినాం. సో ఇక్కడ కింద చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్. 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో మన బిజినెస్ ప్రేమ్ కుమార్కి డబ్బులు ఇస్తుంది. ఎంత? 80,000. మన బిజినెస్ డబ్బులు పే చేస్తుందంటే ఏకి తీసుకోవాలి? F5 సార్. F5కి మార్చాలి. వెరీ గుడ్. ఓకే. సో ఇక్కడ డెబిటా క్రెడిట్ ఉండేది పైన? మనము ఇక్కడ చెక్ ఏమవుతుంది? ప్రేమ్ కుమార్ ఏమవుతుంది? ఏది డెబిట్ ఏది క్రెడిట్? ప్రేమ్ కుమార్ డెబిట్ అవుతుంది సార్. వెరీ గుడ్. సో ప్రేమ్ కుమార్ ఎంత ఇవ్వాలి? యాక్చువల్గా ప్రేమ్ కుమార్కి మన బిజినెస్ 2,50,000 ఇవ్వాలి. సో ఇక్కడ ఎంత ఇస్తుంది? 80,000 ఇస్తుంది. 80,000. ఎంత ఇవ్వాలి? పెండింగ్ బ్యాలెన్స్ 1,70,000 ఇవ్వాలి. ఓకే.
ఇప్పుడు చెక్ అన్నాం, చెక్ అంటే బ్యాంక్ కదా, ఎస్బీఐ. ఎస్బీఐ Yes. బ్యాంకులో ముందు ఎంత ఉంటుంది? యాక్చువల్గా 1,50,000 ఉంది. ఇప్పుడు 80,000 ఇస్తున్నాం అంటే ఇంకా బ్యాంకులో ఎంత ఉంటుంది? 70,000 ఉంటుంది. సేవ్. నెక్స్ట్ రెంట్ పెయిడ్ ఏకి తీసుకోవాలి. FI సార్. రెంట్ ఉంది, పక్కన ఏం లేదంటే ఏమనుకోవాలి? క్యాష్. Cash. క్యాష్ అనుకోవాలి. రెంట్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది? రెంట్ డెబిట్ డెబిట్ క్యాష్ క్రెడిట్ సార్. వెరీ గుడ్. రెంట్ డెబిట్ ఎంత అండి? 5,000. 5,000. సో క్యాష్. యాక్సెప్ట్ సేవ్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా. యాక్చువల్గా సేల్స్ ఎంత చేసినాం? ప్రియాకు 3 లక్షలు చేసినాం. సో మనం వాళ్ళు ఎంత ఇస్తున్నారు మనకి? 1,20,000 ఇస్తున్నారు. 1,20,000. ఎలా? క్యాష్ ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ వచ్చేసి డెబిట్ అవుతుంది సార్, ప్రియా క్రెడిట్ అవుతుంది. తీసుకోవాలి F6 సార్. రిసిప్ట్ తీసుకోవాలి. ఓకే, సో 1,20,000 ఇస్తున్నాడు. క్యాష్. యాక్సెప్టర్ సేవ్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్. దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? వన్ సార్. ఉన్నాయినా? ఓకే, యాక్చువల్గా 2 ఉన్నాయి, బట్ ఆల్రెడీ చెక్ అనేది మనం తీసుకుని ఉంటాం కాబట్టి అవసరం లేదు. ఓకే, దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ డెబిట్ అవుతుంది సార్, బ్యాంక్ వచ్చేసి క్రెడిట్ అవుతుంది సార్. వెరీ గుడ్. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అమౌంట్ ఎంత? 2,500. ఎలా? చెక్ ద్వారా పే చేస్తున్నాం. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ డెబిట్ అవుతుంది. బ్యాంక్ చెక్ తీసుకోవాలి. చెప్పండి. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఏకి తీసుకోవాలి. సార్ ఒక డౌట్ అండి, చెప్పండి. మొబైల్లో క్రెడిట్ డెబిట్ కనిపించట్లేదు సార్, ఫుల్ స్క్రీన్ ఏం కనబడదా సార్ ఇందులో? మొబైల్లో కనిపించదు, సిస్టంలో అయితే కనబడుతుంది. ఓకే, చిన్న స్క్రీన్ కదా అది. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఏకి వస్తుందండి? F5. సార్. F4. దీనిలో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ డెబిట్ అవుతుంది సార్, బ్యాంక్ వచ్చి క్రెడిట్ అవుతుంది సార్. వెరీ గుడ్. సో ఎంత మనం ఎంత విత్డ్రా చేసుకుంటాం? 20. నెక్స్ట్ వేజెస్ ఏకి తీసుకోవాలి. FI సార్. FI సార్. డెబిట్ ఏది, క్రెడిట్ క్రెడిట్ ఏది? క్యాష్. డెబిట్ వచ్చేసి వేజెస్, క్రెడిట్ వచ్చేసి క్యాష్ సార్. అమౌంట్ 1,000. యాక్సెప్టర్ సేవ్. ఇలా ఈ విధంగా మన డైలీ యాక్టివిటీస్ మన రియల్ లైఫ్లో మనం వర్క్ చేసే ప్లేస్లో కూడా ఇలాగే జరుగుతాయి. ఇక్కడ బుక్లో ఉన్నాయి, అక్కడ లైవ్లో ఉంటాయి, అంతే. ఫస్ట్ పేపర్ మీద రాసుకుంటావు, అవన్నీ మళ్ళీ టైప్ చేసుకుంటావు. ఎస్కేప్. మీరు చేసిందన్నీ చూడాలంటే డే బుక్లో ఉంటాయి, మీరు చేసిందన్నీ చూడాలంటే ఇక్కడ డే బుక్లో ఉంటాయి. ఏమైనా అమౌంట్లు మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. ఎస్కేప్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 41,500 వచ్చింది నెట్ ప్రాఫిట్. బట్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 46,500 వచ్చింది. ఎక్కడో మనం మిస్టేక్ చేసినాం. ఓకే, ట్రావెలింగ్ డెబిట్ లో వేసి ఉండాలి సార్. చూడండి, ఇక్కడ నుంచే రెక్టిఫై చేస్తాను. ఓపెన్ ఓపెన్ ఓపెన్. ఇది మనం రిసిప్ట్లో వేసినాం, యాక్చువల్గా పేమెంట్ కదా, పేమెంట్ మార్చుకోవాలి. సో అందుకోసం తప్పు వచ్చింది. చూడండి, ఎస్కేప్ ఎస్కేప్. ఇప్పుడు వచ్చిందా 41,500. చూడండి, యాక్చువల్గా 2,50,000 మనం పర్చేజ్ చేసినాం, 3 లక్షలకి సేల్ చేసినాం, అంటే 50,000 ప్రాఫిట్లో ఉన్నాం. ఆ 50,000లో 1,000 రూపీస్ వేజెస్, 7,500 వచ్చేసి రెంట్, ట్రావెలింగ్, అంటే 8,500 వెళ్ళిపోతే మన దగ్గర నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది? ఇక్కడ 41,500 ఉంది. ఓకే, సో ఇలా మనం చేసిన ట్రాన్సాక్షన్ చూడాలంటే డే బుక్లో వెళ్తాం. ఒకవేళ అమౌంట్స్ ఏమైనా మార్చాలన్నా ఓపెన్ చేసుకుంటాం, ఏది మార్చాలనుకుంటామో అది మార్చేసుకొని సేవ్ చేసుకుంటాం. ఇక్కడే డైరెక్ట్గా డే బుక్లోనే సేవ్ అయిపోతుంది. తర్వాత మనం ఏమైనా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే అకౌంట్ బుక్స్ ఏమైనా చూసుకోవాలనుకుంటే అకౌంట్ బుక్స్. సో తర్వాత ఇక్కడ కాంట్రాలో ఎన్ని ఓచర్స్ పడ్డాయి,
పేమెంట్లో ఎన్ని ఓచర్స్ పడ్డాయి, రిసిప్ట్లో ఎన్ని ఓచర్స్ పడ్డాయి, సేల్స్ ఆర్ పర్చేజ్లో ఎన్ని ఓచర్స్ పడ్డాయి అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కాంట్రాలో ఏప్రిల్ మంత్లో 2 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసాం. 1,70,000 టోటల్ వాల్యూ కింద. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. పేమెంట్ రిజిస్టర్లో 4 పోస్ట్ చేసినాం. ఓపెన్. టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ? టోటల్ 93,500. ఎస్కేప్. రిసిప్ట్లో 2 పోస్ట్ చేసినాం. సో 6,20,000. ఎస్కేప్. సేల్స్లో 3 లక్షలు జరిగింది ఏప్రిల్ మంత్లో. పర్చేజ్లో 2,50,000 జరిగింది. కింద గ్రాఫ్ కూడా చూపిస్తారు చూడండి, ఏప్రిల్ మంత్ అని. ఇక్కడ వెళ్ళి మనం అకౌంట్ బుక్స్లో వెళ్ళి చూడొచ్చు, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో. ఇక్కడే క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూడొచ్చు. క్యాష్ ఏమో 4,79,000 ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో 47,500 ఉంది. బ్యాలెన్స్ షీట్ కూడా చూసుకోవచ్చు. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడ క్యాపిటల్ వాల్యూస్ వచ్చేస్తుంది, లైబిలిటీస్ వాల్యూస్ వచ్చేస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్, సన్రీ డెప్టర్స్ వాల్యూస్. టోటల్ మన కింద 7,06,500 అని చూపిస్తుంది. ఇలా ఒక కంపెనీ క్రియేషన్ చేసి, లెడ్జర్ క్రియేషన్ చేసి, అమౌంట్ పోస్టింగ్ ఎలా చేయాలనేది ఫస్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరే ఓన్గా చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయిపోయింది, మళ్ళీ కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు? లెఫ్ట్ సైడ్లో పైన కంపెనీ క్రియేట్. సెకండ్ ప్రాబ్లం ఏముంది మనకి చూడండి. సెకండ్ ప్రాబ్లం కళ్యాణ్ ఎంటర్ప్రైజ్. కళ్యాణ్ ఎంటర్ప్రైజ్. ఈ అడ్రస్ ఎన్ని అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, రిమైనింగ్ అని నో పెట్టండి, మనకేం అవసరం లేదు. నో, సేవ్. చూసారా పైన కళ్యాణ్ ఎంటర్ప్రైజ్ అనే కంపెనీ వచ్చింది. నో వర్చర్స్. ఓకే. సో దీంట్లో కూడా చూడండి, ఆటోమేటిక్గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ దీంట్లో కూడా వచ్చి ఉంటాయి. ఆల్టర్ గ్రూప్ వచ్చాయా? లెడ్జర్ డిఫాల్ట్గా ఉన్నాయా? ఓచర్ టైప్ ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. మళ్ళీ మీరు ఏం చేయాలి? ఎస్కేప్ ఇచ్చేసి మళ్ళీ క్రియేట్లోకి వెళ్ళి, లెడ్జర్లోకి వెళ్ళి, తర్వాత ఇక్కడ ఏవైతే లెడ్జర్స్ ఉన్నాయో దీంట్లో, సో క్యాపిటల్, పర్చేజ్, భారత్ ట్రేడర్స్, సేల్స్, కుమార్, salaries, traveling expense, Canara Bank, rent, general expense, purchase return, sales return, wages, furniture, depreciation, interest paid, rebates, commission paid. ఇలా చేసుకోవాలి. చేసి మళ్ళీ ఓచర్స్లోకి వెళ్ళి అమౌంట్ పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన ఏం చేశారు మీరు? భారత్ ట్రేడర్స్ నుంచి 3 లక్షలకి పర్చేజ్ చేశారు. ఇక్కడ ఏం చేశారు? దాంట్లో ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మీరు ఏం చేశారు? పర్చేజ్ రిటర్న్ టు భారత్ ట్రేడర్స్ 10,000. పైన సేల్స్ చేస్తారు. కుమార్కి సేల్ చేశారు. ఎంత? 1,50,000కి. దాంట్లో 5,000 సరుకు డ్యామేజ్ జరిగింది. కుమార్ ఏం చేశాడు? మీకు సేల్స్ రిటర్న్ చేశాడు. అవి 2 F7లో పోస్ట్ చేయాలి. ఫర్నిచర్ 10,000 పెట్టుకున్నారు, దాని మీద డిప్రిషియేషన్ తీశారు. ఎంత? 1,000 రూపాయలు. ఓకే. ఈ 3 ఎంట్రీస్ ఎలా వేయాలో జస్ట్ చూపిస్తాను. అక్కడ నేను భారత్ ట్రేడర్ స్పేస్లో నేను కళ్యాణ్ అక్కడ ప్రీవియస్ ఉండేటి తీసుకుంటాను. ఎస్కేప్. ఇప్పుడు చూడండి పైన కళ్యాణ్ ట్రేడర్స్ ఉంది కదా, ఎంటర్ప్రైజ్ ఉంది కదా. ఇప్పుడు నేను నేహా క్లిక్ చేస్తాను, పైకి ఆటోమేటిక్గా నేహా వచ్చింది. ఈ పైన ఏది ఉంటే అది యాక్టివ్లో ఉందని అర్థం. ఎగ్జాంపుల్ ఓచర్లోకి వెళ్తున్నా, F7లో తీసుకుంటున్నా. F7 జర్నల్ అంటే నేను పాత దాంట్లో తీసుకుంటాను, మీరు అక్కడ ఉన్న పేర్లు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ రిటర్న్ కదా, ప్రేమ్ కుమార్కి ఇస్తున్నా. ఇక్కడ అక్కడ మీకు వేరే పేరు వస్తుంది. ఇక నేను ప్రేమ్ కుమార్కి తీసుకున్నాను. ఎంత రిటర్న్ చేస్తున్నాను? ఇక్కడ 10,000 అనుకోండి. ఆపోజిట్ అవుతుంది. పర్చేజ్ రిటర్న్ క్రెడిట్ అవుతుంది. అంటే పర్చేజ్ డెబిట్ అయితే పర్చేజ్ రిటర్న్ అనేది క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ సేల్స్ రిటర్న్ కుమార్ కదా, నేను అక్కడ ప్రియా తీసుకుంటాను 5,000. ఇది కూడా F7.
సేల్స్ క్రెడిట్ అవుతే సేల్స్ రిటర్న్ డెబిట్ అవుతుంది. డెబిట్. కుమార్ ప్లేస్లో ప్రియా తీసుకుంటున్నా, మీరు అక్కడ కుమార్ తీసుకోండి. నెక్స్ట్ ఫర్నిచర్ ఎంత 10,000కి పర్చేజ్ చేసినాం. ఫస్ట్ పర్చేజ్ చేస్తున్నాను ఫర్నిచర్ 10,000 క్యాష్. దాని మీద నెక్స్ట్ మనం డిప్రిషియేషన్ తీయాలి, అంటే F7 డిప్రిషియేషన్ డెబిట్. అమౌంట్ ఎంత 1,000. దాని మీద ఫర్నిచర్ మీద చూడండి ఆ 10,000లో 1,000 రూపాయలు తగ్గిపోయింది. అట్లా సో చేస్తుంది. ఇలా చేయాలి మీరు. రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ ఇలా కంపెనీస్ సపరేట్గా క్రియేట్ చేసి వాటి అన్నిటికీ సపరేట్గా లెడ్జర్ క్రియేట్ చేసి మళ్ళీ ఓచర్లోకి వచ్చి అమౌంట్ పోస్టింగ్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్, బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. వీడియోని 1-2 సార్లు చూడాలి. వీడియోని 1-2 సార్లు చూస్తేనే మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఒకసారి చూస్తే రాదు. ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కదా, కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. 1-2 సార్లు వీడియోని చూడాలి, అప్పుడే మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? No, sir.